హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఇవి సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం అంటే సగ్గుబియ్యంతో పెరుగు జంతికలండి. ఇది పెరుగు సగ్గుబియ్యం అరగిన్ని వేసుకున్నాను నేను. ఒక గిన్నె పెరుగు, పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. ఒక కప్పు నిండా పెరుగు, అలాగే ఒక కప్పు నిండా నీళ్ళు, అలాగే మనకి ఒక అరకప్పు సగ్గుబియ్యం, కారం, టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఓ 10 నిమిషాలు. చిన్న సగ్గుబియ్యం అయితే బాగుంటాయండి దీనికి. పెద్దవి అయితే ఇంకా చాలాసేపు నానాలి. చిన్న సగ్గుబియ్యం అయితే బేగా నానిపోతాయి. మనకి మజ్జిగలు ఉండిపోతుంటాయి కదండి, పుల్ల మజ్జిగలు అయ్యి ఇలా చేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటాయి జంతికలు. మీరు ట్రై చేయండి. అది పక్కన పెట్టుకొని దాంట్లోకి మనం బియ్యం పిండి అండి, 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను నేను. దీంట్లోకి పుట్నాల పప్పు పిండి మిక్సీ చేసుకొని కప్పు పుట్నాల పప్పు పిండి వేసుకోండి. మిక్సీ చేసుకున్న పిండి వేసుకొని జల్లించేసుకోండి. అందులో చిన్న చిన్న అంటే పప్పుల్లాగా ఉండిపోతాయి కదా, మనకి దిగదని అలాగా జల్లించేసుకోండి. జల్లించేసుకొని మనం మజ్జిగ నానబెట్టిన సగ్గుబియ్యం మజ్జిగలో ఈ పిండికి కలిపేసుకోండి. ఈ పిండిని కలిపేసుకోండి. నాకైతే దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. కొద్దిగా నీళ్ళు కూడా వేయకుండా సరిపోయింది, కరెక్ట్గానే లెక్క. ఇవి తింటే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా అంటే పుల్ల పుల్లగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా మజ్జిగ అది ఉండిపోతే మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఒక జంతికలు కొట్టాలో మనకు జంతికలు కొట్టడం కావాలంటే జంతికలు కొట్టాలో చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని నూనె మరిగాక వేసుకోండి. ఇలా వేసుకొని వేయించుకోండి. మనం కారం పూసలా కూడా చుట్టేసుకోవచ్చు నూనెలోని. నేనైతే ఇలాగా చేశాను. ఇలా వేయించుకొని ఎర్రగా వేయక అదే కరకరలాడేలాగా దించేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా మజ్జిగ జంతిక ముక్కలు రెడీ అయిపోయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.